హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శంఖం పూలు విత్తనాలు తీసుకొచ్చాను అనమాట. అవి వేసాను. అవి అయితే మొక్క అయితే వచ్చింది, కానీ పువ్వులు అయితే నిన్న నుంచి స్టార్ట్ అయ్యాయి. సో పువ్వులు అయితే ఇన్ని పూసాయి అనమాట. సో టీ పెట్టుకుందామని చెప్పి పొద్దున్నే పువ్వులు కోస్తాను. నిన్న ఒక 2 పూసాయి, కానీ నేను చూడలేదనమాట. ఈరోజే చూశాను. సో శంఖపూల టీ గురించి అయితే అందరికీ తెలిసిందే, హెల్దీ అని చెప్పి. రెగ్యులర్గా తీసుకోకూడదు, కానీ వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు అనమాట. సో వాటర్లో బాయిల్ చేస్తే మంచి కలర్ వస్తుంది. సో పొద్దున్నే పరగడుపుని తాగితే మంచిదన్నమాట. సో ఈరోజు అయితే తాగాను. అప్పుడు ఒకసారి షేర్ చేశాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ పూలు ఉన్నాయని చెప్పి. శంఖపూలతోటి మంచి కలర్ఫుల్ దోశ కూడా వేసాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మొన్న పండగకి బూర్ల పిండి ఆడాం కదండి. ఎలాగైనా పోతపిండి కొంచెం ఎక్కువే ఆడతాము. కాకపోతే ఆ పోతపిండి తర్వాత దోశల్లో వేసుకోవచ్చు అనుకుంటాం, కానీ దోశలు అయితే అస్సలు రావండి. ఎందుకంటే మనం అందులో బియ్యం కొంచెం తక్కువ వేస్తాం కదా. నార్మల్గా దోశ పిండికి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం బియ్యము. బూరెలకి అయితే కొంచెం తక్కువ వేస్తాము, కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అని చెప్పి. సో అందుకని దోశలు అయితే రాలేదు. ట్రై చేశాను, కానీ దాంట్లో బియ్యం పిండి కూడా మిక్స్ చేసి కూడా వేసాను. అయినా సరే ప్యాన్కి అతుకుపోయింది. సో ఇంకా ఇలా అవ్వదని చెప్పి ఈరోజు ఇంకా పునుగుల్లా వేసేసాను అనమాట. సో పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. పిండిని కూడా నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, బూరెలు వేసిన వెంటనే. అందుకని పెద్దగా ఏం పులవలేదు, బాగానే ఉంది. పిండి అయితే గట్టిగానే ఆడుకున్నానండి అప్పుడు. అందుకని కొంచెం గట్టిగా ఉంటే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను, అంత గట్టిగా ఉంది. ఇంకొంచెం యాడ్ చేస్తే మరీ పలచగా అయిపోయేది. మళ్ళీ దోశలు రాకపోతే పునుగులు వేయడానికి మళ్ళీ గోధుమ పిండి ఏదో ఒకటి మిక్స్ చేయాల్సి వచ్చేది. ఇంకా వెంటనే నేను ఇంకా దోశలు రావట్లేదని చెప్పి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పునుగుల్లా వేసేసాను అనమాట. సో బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా మా వాడును వాడి ఫ్రెండ్ కలిసి ఏదో మ్యాజిక్ చేస్తారంట. సో స్టార్ అయితే గీసిమ్మన్నారు నన్ను. స్టార్ అయితే గీసిచ్చాను. సో పేపర్ మీద అయితే స్టార్ గీసిన తర్వాత టిక్ మార్క్స్ ఇంటూ మార్క్స్ పెట్టాడు. తర్వాత మధ్యలోనేమో ఒక పిన్ పెట్టాడు అనమాట. సో అది ఇప్పుడు కదులుతుందంట. మ్యాజిక్ చేస్తాను చూడండి అంటున్నారు. ఆల్రెడీ ఆ పిన్ని నాకు పేపర్ మీద పెట్టారు కాబట్టి మనం రాస్తూ ఉంటే పేపర్ కదులుతుంది, కాబట్టి ఆ పిన్ కూడా కదులుతుంది. అది మనకు తెలుసు. సో పిల్లలకి అయితే అది మ్యాజిక్లా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం కూడా అనాలి, లేదంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి కదులుతుందా అంటే కదులుతుంది అని చెప్పాను అనమాట నేను కూడా. మా వాడు వీడియో తీసి పెట్టమ్మా అని నిన్న నుంచి అడుగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారంట. సో మా వాడు అడుగుతున్నాడు అని చెప్పి కొంచెం పెట్టాను అనమాట. ఇంకా చేశారు ఒక 2-3. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే అరటికాయ కూర చేస్తున్నాను. అరటికాయ ఫ్రైలా పెడుతున్నాను అనమాట. అరటికాయ కూరని డ్రైగా వండుకోవచ్చు ఫ్రైని, లేదంటే కొంచెం ముద్దకూరలాగా వండుకోవచ్చు. నేనైతే ముద్దకూరలా వండుతున్నాను అనమాట. సో అందుకని ఆనియన్స్ కూడా వేస్తాను. ఫస్ట్ అయితే పోపు వేసేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పొడుగ్గా, అవి కూడా యాడ్ చేస్తాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తేనే ఈ ముద్ద కూరకు బాగుంటుంది అనమాట. లేదు ఫ్రై లాగే కావాలి సైడ్ డిష్కి అనుకుంటే మాత్రం ఆనియన్ ఒక హాఫ్ అలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పొడిలాడుతూ వస్తుంది అనమాట ఫ్రై అయితే. ఆనియన్ అసలు వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో మా ఇంట్లో వాళ్ళకి ఆనియన్ వేస్తేనే నచ్చుతుంది. సో అందుకని ఆనియన్ వేస్తాను. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నాను అరటికాయ ముక్కల్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి కదా. సో అలా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా. సో ఇప్పుడు వాటిని అయితే వేసేసుకోవాలి ఇందులో. నాకైతే అరటికాయ ఫ్రై ఎలా నచ్చదు, కొంచెం చక్రాల్లో కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం ఇష్టం అనమాట, ఆనియన్ వేయకుండా. సో ఇంట్లో వాళ్ళందరికీ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఒకేలా చేయాలి కాబట్టి ఇలాగే చేసేస్తున్నాను. ఇంకా ఈసారి ఎప్పుడైనా అలా ఫ్రై చేస్తే మీతో షేర్ చేస్తానండి. ఇంకా తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ అరటికాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. కారం వేసుకోవాలనుకుంటే ఇక్కడే వేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కదా, ఇంకా అందుకని కారం యాడ్ చేయట్లేదు. రేపైతే 3వ శ్రావణ శుక్రవారం కదండి. సో ఎంతమంది పూజ చేసుకుంటున్నారు? లాస్ట్ 2 వీక్స్ మ్యాక్సిమం అందరూ చేసేసుకునే ఉంటారు. సో ఇంక ఈ వీక్ చేసుకునే వాళ్ళు అయితే ప్రశాంతంగా పూజ చేసుకోండి. యూట్యూబ్లో వచ్చే అన్ని వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంతకుముందు సంవత్సరం ఎలా చేసుకున్నారో అలాగే చేసుకోండి. సింపుల్గా చేసుకున్నా ప్రశాంతంగా చేసుకోండి. వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే అన్ని వీడియోస్లో ఎలా చేయాలో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కోలా చెప్తారనమాట. సో అవన్నీ ఫాలో అవ్వకుండా మీరు ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోండి. కొత్త పద్ధతులు ఏమి ఫాలో అవ్వద్దు. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది, ముద్దకూరలా అని చెప్పాను కదా. ఇంకా దాంట్లోకి అయితే మజ్జిగ చారు బాగుంటుందని చెప్పి మజ్జిగ చారు పెట్టామన్నమాట.
ఇంకా మనం పూజ చేసుకున్నప్పుడు కలశం మీద పెట్టాను కదండి కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయని ఈరోజు ప్రసాదం చేస్తున్నాను. కొబ్బరికాయని అయితే ఆ రోజే కొట్టేశాను, కాకపోతే చేయడం కుదరలేదు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానమాట. సో ఇప్పుడే తీసాను. పైన పెంకులో ఉన్నదంతా కొంచెం తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చెక్కలోంచి తీసినప్పుడే కొంచెం వచ్చేసిందిలేండి, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అందుకని ఆ పైన ఉన్నదంతా ఆ చక్కగా అంటుకుపోయింది. సగం వరకు బాగానే ఉంది, ఇంకొక సగం ఏమో ఇలా ఉంటే ఆ పై పొరనంతా కొంచెం తీసేసుకొని వీలైనంత మట్టుకు తీసాను. ఇక్కడ నేను తీసుకుంటే కొంచెం పెద్ద సైజు కొబ్బరికాయ కాబట్టి ఒక కప్పుకి కొంచెం ఎక్కువే వచ్చినాయిలేండి కొబ్బరి ముక్కలు అయితే. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తురుములాగా, మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు. సో ఇలా తురుములా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను చేసేది కొబ్బరి లడ్డు అనమాట, సో అందుకని అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, ఆ కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరిని ఆల్రెడీ నేను ఒకసారి వాష్ చేశానండి. నార్మల్గానే కొబ్బరిలో కొంచెం తడి ఉంటుంది, నేను వాష్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. సో అందుకని ఫస్ట్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి తురుముని కొంచెం డ్రై అయ్యేంత వరకు, వాటర్ ఏమీ లేకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం చూసారు కదా ఇలా డ్రై అయ్యింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు పక్కకి. ఫస్ట్ ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఒక 4 రోజులైనా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కొబ్బరి లడ్డు. సో మాదైతే అయిపోతుందిలేండి ఒక కొబ్బరికాయ కాబట్టి. ఎవరైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అలా చేసుకోండి. ఇంకా తర్వాత సేమ్ కడాయిలోని 1 కప్ వరకు బెల్లం యాడ్ చేశానండి. దాంట్లో కొంచెం వాటర్ ఒక 2 స్పూన్లు అనుకోండి అలా యాడ్ చేసుకొని బెల్లాన్ని మెల్ట్ అవ్వనివ్వాలి కంప్లీట్గా. పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. బెల్లం ఉండలేమి లేకుండా ఉండాలన్నమాట. సో బెల్లం ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరిని అయితే వేసేసుకోవాలి. కొబ్బరి లడ్డు చాలా ఈజీ ప్రాసెస్. పాకం పట్టాలి అది రావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకున్నా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం చాలా పెద్ద ప్రాసెస్ కొబ్బరి లడ్డు అనుకుంటాము. సో మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట కొబ్బరి లడ్డు అంటే, అందుకని కొబ్బరి లడ్డు చేస్తున్నాను. కావాలంటే చట్నీ అయినా చేసుకుని తినచ్చు. చట్నీలో అయితే అంతా వేయము, అదే ఒకవేళ అన్నంలోకి చేసుకుంటే కొబ్బరి పచ్చడిలాగా అలా అయితే మళ్ళీ ఒక 2-3 డేస్ పెట్టుకొని తింటాం అనమాట. సో ఎవరికి ఇవ్వడానికి ఉండదు కాబట్టి నేను కొబ్బరి లడ్డులో చేస్తున్నాను. ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటుంది ప్రసాదంలాగా అని చెప్పి. నాన్ వెజ్ వండే రోజుల్లో మాత్రం చేసుకోకండి ప్రసాదము, నాన్ వెజ్ వండని రోజుల్లోనే చేసుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను, వీడియోలో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే చెప్తున్నాను అంతే. ఇంకా పాకం కంప్లీట్గా ఇలా డ్రై అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. పాకాన్ని కొబ్బరి అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా, ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులా చుట్టుకోవాలి. మనం తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు తీసుకోండి, బాగా వేడుకుంటే కాలుతుంది కదా మళ్ళీ. సో ఇదైతే మన ఇష్టం అండి, నేనైతే ఈ సైజులో చేశాను. బాగుంది, జ్యూసీగా చాలా బాగుంది. టేస్ట్ అయితే తిన్నాను ఫస్ట్ లడ్డు. ఇంకా బియ్యం కూడా ఉన్నాయి, అవి కూడా ప్రసాదం చేయాలండి. సో ఒకరోజు గ్యాప్ ఇచ్చి అవి కూడా ప్రసాదం చేస్తాను. సో కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం మంచిది కాదు కాబట్టి ఈరోజు చేశాను అనమాట. ఇప్పటికే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి. సో ఇదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.